ఐపీఎల్ మ్యాచ్ ఉన్నప్పుడు ఎస్ఆర్హెచ్ అండ్ వేరే టీమ్స్ మనకి హైదరాబాద్లో ఆడినప్పుడు డెఫినెట్లీ టికెట్ బుక్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి అండ్ ఎక్కడ నుండి టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి డిస్టిక్ అనే యాప్ని టైప్ చేయండి. డిస్టిక్ అని టైప్ చేస్తే మీకు యాప్ వచ్చేస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసేసేయండి. ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు లొకేషన్ పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంది. మీరు మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీకు ఆటోమేటిక్గా లొకేషన్ అలో చేసేస్తే అది తీసేసుకుంటుంది అనమాట. మీకు కావాలంటే ఇక్కడ కింద రివ్యూస్ అవన్నీ కూడా ఉంటాయి, మీరు ఒకసారి చూసేసేయండి. ఇంకా తర్వాత మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే మనకి లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. లేదు మీరు పర్మిషన్స్ ఇవ్వద్దు అనుకుంటే డోంట్ అలో పైన క్లిక్ చేయండి. తర్వాత మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. మీకు జొమాటో ఉంటే జొమాటోతో కూడా లాగిన్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఇది యూజర్ ఇంటర్ఫేస్ మీకు ఇట్లనైతే కనిపిస్తుంది అన్నమాట. పైన ఈవెంట్స్ మూవీస్ అని ఉంది కదా, సో దానిపైన ఐపీఎల్ అని క్లిక్ చేయండి. ఐపీఎల్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎప్పుడెప్పుడు మ్యాచెస్ ఏమేమి ఉన్నాయి అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టాటా ఐపీఎల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని కనిపిస్తుంది కదా, సో దానిపైన పెట్టండి. అండ్ కింద T20 స్క్రీనింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో రెస్టారెంట్స్ కూడా కనిపిస్తాయి. బట్ మనం లైవ్గా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పైన కనిపిస్తుంది చూడండి, దానిపైన ట్యాప్ చేయండి. మ్యాచ్ ఏ రోజు ఉంది, ఏ టైంకి ఉంది అనేది కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనకి 13th April 7:30కి అయితే ఉంటుంది మ్యాచ్. సో గేట్స్ 4:30 వరకు అయితే ఓపెన్ అవుతాయి. అండ్ టికెట్ ప్రైస్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంది. జనరల్ సేల్ 2550 ఆన్వర్డ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ మీకు మొత్తం వ్యూ ఉంటుంది. ఇప్పుడు స్టేడియం ఇట్లుంది కదా, ఈస్ట్ సైడ్ ఎట్లా, వెస్ట్ సైడ్ ఎట్లా ఏంటి అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో అవన్నీ క్రాస్ చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేయండి. తర్వాత బుక్ టికెట్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఒక విండో లాగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ సోల్డ్ అవుట్, నియర్లీ సోల్డ్ అనేది 2 ఉంది. ఇక్కడ ఏవైతే గ్రే కలర్లో ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా నేను ఇప్పుడు రేంజ్ సెలెక్ట్ చేసుకున్న కొద్దీ సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది. ఎక్కడో ఒక దగ్గర మాత్రమే మనకి ఏంటి అంటే ఓకే ఇవి పలానా ప్లేసెస్లలో ఖాళీగా ఉంది, మీరు బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అని ఉంది. సో జనరల్గా పెట్టేసేయండి. లేదు అంటే మీరు ఇక్కడ విజిబుల్ అవుతుంది మీకు. ఇప్పుడు దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు సీట్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఏ సీట్ కావాలి ఏంటి అనేది. సో మీకు సర్కిల్స్ లాగా ఓపెన్ అవుతుంది. ఆ సర్కిల్స్ పైన ట్యాప్ చేసేసి అన్ని సీట్స్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ పింక్ కలర్లో కానివ్వండి, గ్రీన్ కలర్లో అవి హైలైట్ అవుతున్నాయి కదా, ఆ పర్టికులర్ ఏరియాస్లలో మాత్రమే మనకి వేకెన్సీ లేదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గోల్డ్ వెస్ట్ లాంజ్ అని కనిపిస్తుంది. మీరు కొంచెం జూమ్ చేసి చూడండి, మీకు చిన్న చిన్న సర్కిల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని సీట్స్ కావాలనుకుంటే అన్ని సీట్స్, ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో సీట్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ వ్యూ కూడా చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే కొంచెం దగ్గరగా ఎండ ఉన్నది అంటే కొంచెం సీటింగ్ కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. బట్ అటు సైడ్ చాలా ఎండ కొట్టడం అట్లా ఉందన్నమాట. సో మీరు చూసుకోండి ఏ వ్యూ ఎట్లుంటుంది. ఓపెన్ ఫుల్ స్క్రీన్ పైన ట్యాప్ చేసేసి ఎటు సైడ్ ఎట్లుంటుంది ఏంటి అనేది చెక్ చేసుకొని సీట్ని బుక్ అయితే చేసుకోండి. సో ఇందులో ఆఫర్ ఉంటుంది. మనకు నార్మల్గా 2 టికెట్స్ బుక్ చేసుకుంటే ఒక జెర్సీ ఫ్రీ. మనం బయట అయితే 200 అట్లా అమ్ముతున్నారు మ్యాచ్ రోజు, 200 253. సో ఈ కాలిఫోర్నియా బరిటో అనేది చాలా ప్లేసెస్లలో ఉంటుంది, డిపెండ్స్. కొండపూర్ ఇంకా అటు సైడ్ ప్లేసెస్లలో. సో ఒక్కొక్కసారి ఆన్లైన్లోనే పెడతారు. మీరు చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే తెలుస్తుంది ఆన్లైన్లో పెడతారా లేకపోతే ఏంటి అనేది. ఇదైతే టికెట్స్ బుక్ చేసుకునే విధానము. నెక్స్ట్ మనకి April 13th మ్యాచ్ ఉంది. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి, సీట్స్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి.